రైట్ రైట్ వేణుగోపాల్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. షేక్ సైదా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. షేక్ సైదా గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా అండి? రాజమౌళి గారు చెప్పండి. ఎస్, మనం చూసినాం కదా, ఏదైతే జనసేన నుంచి వెళ్ళి అధ్యక్షులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాహుల్ గాంధీని ఉద్దేశించి అక్కడ ఓట్ చోరీ అంటున్నారు, ఇక్కడికి వస్తేనేమో ఈవీఎం ట్యాంపరింగ్లో దొంగ ఓట్లు అంటున్నారు. ఈ రాష్ట్రంలోనే వాళ్ళు గెలిస్తే ఒక న్యాయం, మేము గెలిస్తే ఒక న్యాయమా? వారికి వర్తింపిందే మాకు వర్తిస్తుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గతంలో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 150 సీట్లు ఎలా వచ్చాయి? ట్యాంపరింగ్ చేస్తేనే వచ్చాయా? అప్పుడు మేము కూడా మాట్లాడచ్చు కదా, అట్లానే గమ్మున ఊరుకున్నాం కదా. ఇప్పుడు ఎందుకని? ఏదైనా ప్రజలే కదా పట్టం కట్టేది, ప్రజలే కదా తీర్పిచ్చేది, దానికి ఎందుకు ఇంత రబ్బసా అనేది మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ నరసింహరావు గారు, అలాగే అన్న వేణుగోపాల్ గారు, అలాగే వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి గారు, స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా ఈరోజు ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాజమౌళి గారు, మా అన్న వేణన్న చిలక పలుకులు బలుగుతున్నాడు. నిజంగా ఆయన చిలక పలుకులు వింటా ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మొన్నటిదాకా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన పనిచేసి ఎన్నికల ముందు వరకు కూడా, ఎన్నికల తర్వాత కూడా ఆయన ఆ పార్టీలో ఉండి, మేము డిబేట్లో పాల్గొన్నాం అనేక సార్లు. ఆయన పెద్ద వాదన చేసేవాడు వైసీపీ పక్షాన. ఈరోజు మాత్రం యూటర్న్ తీసుకొని జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి వాస్తవాలు మర్చిపోయి మాట్లాడటం సమంజసం కాదు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన క్రెడిబిలిటీకే ఇది ఒక మచ్చలాంటి. ఎందుకంటే పెద్దవాడు మాకంటే, ఆయన క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ వచ్చేసి తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్గా ఆమె పనిచేసింది. కానీ ఆయన ఈరోజు ఈ విధంగా చిలక పలుకులు పలకటం, ఏదో కాంగ్రెస్ ఎక్కడో పతనం అయిపోయిందంటాం, ఇవన్నీ బాధ్యతారహితమైనటువంటి మాటలు. అది సమంజసం కాదని చెప్పి నేను మీ తరఫున మాట్లాడతాను. ఈరోజు వాస్తవంగా మనం గమనించినట్లయితే, ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు వైసీపీ ఏదో మాట్లాడిందనో, వాళ్ళు మాట్లాడిందనో ఆ విషయం ప్రస్తావించడం ఒక పక్కన పెట్టండి. మీ పార్టీ గోళ్ళు మీరు చూసుకోండి, తొందే. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏందో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో మనం చూసాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి మనం గమనిస్తాం. దేశవ్యాప్తంగా ఈరోజు ఓటు చోరీ మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. 300 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారి సారథ్యంలో మరి రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈరోజు స్వయంగా సుప్రీంకోర్టే మొట్టికాయలు వేసినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఎందుకు మీరు ఓట్లు తొలగించారు? ఆ వివరణ ఇవ్వండి అని చెప్పి క్లియర్గా ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతూ ఉంది, ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెబుతా ఉంది, మా నిబంధనలు లేదు, మేము ఇవ్వటానికి లేదు, డామ్ డూస్ అని చెప్పి మనం మాట్లాడాడు ఎలక్షన్ కమిషనర్. ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మీరు రాజ్యాంగం కలిపినటువంటి హక్కులన్నింటినీ తుంగలో దొక్కి ఈసీని అడ్డం పెట్టుకుని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు, ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 25,000 ఓట్లు. ఈరోజు పోలింగ్ జరిగితే రాత్రికి మీరు ఎన్ని ఓట్లు నమోదయ్యాయో మీరు చెప్పకుండా 80% పోలైతే ఈరోజు రాత్రికి ఉదయానికల్లా 90% ఎలా పోల్ అవుతాయండి? ఏమైనా పోలింగ్ బూత్లో లేకపోతే ఈవీఎంలో ఏమైనా గుడ్లు పెట్టిద్దా? ఒక్కోటి 2 ఓట్లు అవుతున్నాయా? దానికి ఎవరు నియమని అడుగుతా ఉన్నాడు. మా రాహుల్ గాంధీ గారు ఈరోజు దీని మీద ఓటు చోరీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. ఇది వాస్తవం. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగిందనేది ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు. మోడీ యొక్క దొంగతనం ఎందుకు ఈరోజు బయటపడింది? ఈ యొక్క ఈసీ ఏ విధంగా బీజేపీకి, మోడీకి తొత్తుగా మారిందో
ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటల ద్వారా తేటతెల్లం అయిపోయింది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే, మేమేనన్నా ఏదో కాంగ్రెస్ పార్టీ పతనమైంది, మేమేదో ఈరులు సూర్లు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు గమనించాలా, గత ఎన్నికల్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ ఎక్కడ డిపాజిట్ రాని పరిస్థితి, ఆయన 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి. అది మర్చిపోయి ఇప్పుడేదో ఈరులు సూర్యులాగా మేమే ఉపయోగిస్తున్నాం అని చెప్పినట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఏమనాలి మేము? ఎందుకంటే మీరు వాస్తవాలు తెలుసుకోండి. గతంలో ఏమైందో మీరు చూడండి. మీ నాయకుడు ఎప్పుడు ఓడిపోయాడు దానికి సమాధానం చెప్పు. మీకు డిపాజిట్లు ఎందుకు రాలేదు దాని గురించి మాట్లాడు. అంతేగాని కాంగ్రెస్ గురించి మీరు నువ్వు మాట్లాడటం, లేకపోతే కాంగ్రెస్ గురించి ఇంకొక రకంగా మాట్లాడటం సమంజసం కాదు. ఈ రోజు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ విధంగా ఎంతవరకైనా మనగలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసినటువంటి సేవ. ఈ రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమ పోరాటం. ఈ రోజు మనందరం ఈ ప్రజాస్వామ్య దేశంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నిలబడి ఉన్నామంటే సోదర భావంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యాంగం ద్వారా కలిపినటువంటి హక్కు. ఇవన్నీ మర్చిపోయి ఏదో కుక్క మీద పిందె లాంటి మీ పార్టీ మనం చూస్తున్నాం. మీ పవన్ కళ్యాణ్ ఆయన క్రెడిబిలిటీ ఉందా? రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ చేగువేర్ అన్నాడు, ఆయన కమ్యూనిస్ట్ అన్నాడు, ఇప్పుడేమో సనాతనవాది అంటున్నాడు. మోడీతో కలిసి ఆయన కూడా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాడు. సనాతనవాది అని చెప్పి అంటున్నాడు, సనాతన ధర్మం అంటున్నాడు. ఏమన్నాడు మిమ్మల్ని? రోజుకొక మాట. ఈరోజు బీజేపీ వాళ్ళు వీర సావర్కర్ ఒక పెట్రోలియం శాఖ మంత్రి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం కోసం వీర సావర్కర్ బొమ్మ పెద్దదేసి పైన కిందది గాంధీ గారి ఫోటో పెట్టాడు. ఏమనుకోవాలా? ఆ రోజు బీజేపీ ఆడున్నటువంటి జనసంఘ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు దేశ భక్తులు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమనాలి ఇంకా? అలాంటి పార్టీకి మీరు మాట్లాడుతూ ఉన్నారు మద్దతుగా. ఆ రోజు అదే మీ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పాచిపోయిన లడ్లు అని చెప్పి మాట్లాడాడు. ఆ పాచిపోయిన లడ్లు ఇప్పుడు ఏమైనాయి? ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించరు? మీరు బీజేపీతో అంటగాగుతూ బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఈ ఈవీఎంల గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీనో ఇంకొకనో విమర్శించడం సమంజసం కాదు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. రైట్, ప్రజలు గమనిస్తున్నారు. రైట్ రాజపాల్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకు ఈ దొంగ తిరుగుడు మాట? మీకు ప్రజలు మిమ్మల్ని 151 సీట్ల నుంచి బీజేపీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించారో ఈ రోజు మీరు కూడా ఇదే విధంగా దుక్కుడుగా వ్యవహరిస్తే రైట్ రైట్ షేక్ సైదా గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అది గమనించమని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. రైట్ రైట్ షేక్ సైదా గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కొత్త సతీష్ గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. సతీష్ గారు సార్ నమస్తే.